మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानंदरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे శ్రీకృష్ణ బలరాముల చేతిలో 17 సార్లు పరాజితుడైన పిదప జరాసంధుడు అతని మిత్రరాజులు అవమానాన్ని భరించలేకపోయారు. అందరూ నిస్పృహ చెంది ఉన్నారు. కానీ ఆ యోధులందరూ యుద్ధాలలో పరమ వీరులే కనుక వారు ఇదే వారి అంతిమ ఓటమి అని అంగీకరించలేకపోయారు. మీ అందరి మాటలు విని మేము మధురపై ఒక్కమారు కాదు 17 మార్లు మా శక్తి వంచన లేకుండా ఆక్రమణ చేశాం. కానీ ప్రతిసారి మేం పరాజితులమయ్యాం. అతి ముఖ్యమైంది హృదయ విదారకమైన విషయం ఒకటుంది. యుద్ధములో మేము విజయులం కాలేకపోయినా మాకు కనీసం వీరమరణం కూడా దక్కలేదు. మేము తమ మానసిక వేదనను అర్థం చేసుకోగలుగుతున్నాం. తమ స్థానంలో మరెవరైనా ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడూ అతని మనోబలం క్షీణించిపోయి ఉండేది. తమ వంటి మహావీరులు, సాహసోపేతులైన మహారథికులు 17 సార్లేమిటి 100 సార్లు ఓడిపోయిన 101వ సారి జయించగలరు.
మాదొక మనవి. యుద్ధం చేయడం అవసరం అంటారా? మనం ఒక విషయం ఆలోచించటం లేదు. యుద్ధం వల్ల ఇరుపక్షాల వారికి ఎటువంటి లాభం ఉండదు. ఎంత భీషణంగా యుద్ధం జరుగుతుందో ఇరుపక్షాల వారికి అంత గొప్ప నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా మనం మరొక విషయం ఆలోచించాలి. మధురని ఎదుర్కోవడానికి మన వద్ద వారి కంటే అధికంగా ఎన్నో అక్షోహిణీల సైన్యం ఉంది. అయినప్పటికీ ప్రతిసారి పరాజితులమవుతున్నాం. మధుర వాసుల వద్ద ఉన్న ఆ శక్తి ఏమిటి ఇలా మనల్ని ఓడిస్తున్నది? ఆ విషయం మనందరికీ తెలుసు. మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. క్షమించండి, మీ అందరికంటే చిన్నవాణ్ణి అయినప్పటికీ ఒక ప్రశ్న అడిగే సాహసం చేస్తున్నాను. హృదయపూర్వకంగా ఇక్కడందరం ఆ శ్రీకృష్ణుడు ఏవో అలౌకిక శక్తులు గల భగవంతుడిని అంగీకరించక తప్పదు. ఎందుకంటే మన అక్షోహిణి సైన్యాన్ని ఆ శ్రీకృష్ణుడు సునాయాసంగా ఓడించడమే ప్రత్యక్ష సాక్ష్యం. కనుక మనం అతనితో యుద్ధానికి బదులు సంధి ఎందుకు చేసుకోకూడదు? సంధియ? కృష్ణునితో సంధియ? మన శత్రువుతో సంధియ? తమరు ఈ విధంగా ఎలా ఆలోచించారు రాకుమారా? ఎలా ఆలోచించారు? రాకుమారా, శిశుపాల, కృష్ణుడు తమకు శత్రువు కాదు. పైగా స్వయంగా తమ మామగారైన వసుదేవుల వారి పుత్రుడు. కనుక నా అభిప్రాయం ఒక్కటే. తమ బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఈ కార్యాన్ని తమరే చేయాలి. ఇరుపక్షాలకు సంధి షరతులు కుదిర్చి ఈ నష్టాన్ని, రక్తపాతాన్ని అరికట్టండి. రాకుమార రుక్మి, తమ అనుజుడు రాకుమారుడై ఉండు కూడా వీరుల సభలో ఇంతకు ముందెప్పుడు కూర్చున్నట్టు లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారు. లేదంటే విదర్భ సామ్రాజ్యపు మహావీరుల వంశంలో పుట్టి ఉండు కూడా ఇటువంటి అసమర్థపు పలుకులు పలికేవారు కారు రాకుమారా. రాకుమారా, ఒక క్షత్రియుడు యుద్ధభూమిలో కాలు పెట్టిన తర్వాత సంధి గురించి ఎన్నడూ ఆలోచించడు. అది వీరుని లక్షణమే కాదు. వీరుని లక్ష్యం ఒక్కటే, విజయమా లేక వీర మరణమా. ఈ విధంగా పిరికి వారిలా సంధి గురించి ఆలోచించడు. ఓటమి చవి చూసిన తర్వాత సంధి చేసుకోవడం కన్నా చావడమే మేలు. యుద్ధంలో మరణిస్తే వీరుడనే కీర్తి లభిస్తుంది. కీర్తి అది వదిలేసి సంధి సంధి అంటూ ప్రాకులాడుతుంటే ఆత్మాభిమానాన్ని చంపుకున్నట్టు అవుతుంది. అందుచేత ఇక ముందెప్పుడు ఇటువంటి పిరికి మాటలు వీరుల సభలో మాట్లాడకండి. ఎందుకంటే తమరి పితృదేవులు తమని వారు తన తనయులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. రాకుమారా, గ్రహించండి. ఇకపోతే కృష్ణునితో నా బంధుత్వం అంటారా? అది శరీరానికి సంబంధించినది కాదు. అది కేవలం మనసుకు సంబంధించినది. ఆ ప్రకారమే నా మనసుకు సంబంధించి మహారాజు జరాసంధుల వారికి నాకు ఉన్న సంబంధం తండ్రి తనయుల్లాంటిది. అలాగే మహారాజుల వారు మనసారా నన్ను పుత్రునిగాను, నేను వారి పితృదేవులుగాను భావిస్తున్నాం. అందుకే కృష్ణుడు మాకు పరమ శత్రువు. గుర్తుంచుకోండి, కృష్ణుడు మాకు పరమ శత్రువు. కృష్ణుడు మాకు పరమ శత్రువు. ప్రస్తుతం సమయం మనకు అనుకూలంగా లేదు. అందుకని మనం కొంతకాలం వేచి తగిన సమయం కోసం ప్రతీక్షించాలి. మనకు
సమయం అనుకూలించిన వెంటనే అవశ్యం విజయం లభిస్తుంది. ఇది సత్యం, ఇది సత్యం. అగ్రజ, ఇక మనం ఈ మధురా నగరాన్ని విడనాడి ఎక్కడికైనా వెళ్ళవలసింది. తమరేమంటున్నారు పరంధామ? మధురా నగరాన్ని విడిచి వెళ్తారా? అవునా క్రూరుల వారు. ఎందుకు? ఎందుకంటే మేం మధురలో ఉన్నంత వరకు మధురకు ఆపదలు వస్తూనే ఉంటాయి. పరంధామ, మీ మాటలు అర్థం కావడం లేదు. చూడండి, జరాసంధునికి కేవలం మాతోనే వైరం, మధురతో కాదు. అందుకనే మేం మధురలో ఉన్నంత వరకు అతడు ఏదో ఒక నెపంతో ఇలా సమరానికి వస్తూనే ఉంటాడు. పరమేశ్వర, అతనిలో మరలా సమరానికి వచ్చే శక్తి ఎక్కడుంది? మన గుప్తచారులు తీసుకొచ్చిన సమాచారం ఏమిటంటే, జరాసంధుడు ఇన్నిసార్లు తమ చేతిలో ఓడిపోయిన తర్వాత అతనికి తమతో తలపడే శక్తి నశించిందట. ఆ సాహసం లేదట. అతని మిత్రరాజులు నిస్తేజులైపోయారట స్వామి. పరంధామ, వారొక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు కనుక అతని మిత్రరాజులందరూ ప్రస్తుతం తమ తమ రాజ్యాలకు తిరిగి వెళ్ళి తగిన సమయం కోసం ప్రతీక్షిస్తారట. అంటే వారు యుద్ధాన్ని విరమించాలనే ఆలోచనలో లేరని మనకు అర్థమవుతోంది. కేవలం సమయం తోడ్పడాలన్నదే వారి ఆలోచన. దీనివలన ఒక విషయం స్పష్టమవుతున్నది. మధురకు వచ్చిన ఈ దుస్థితి తాత్కాలికంగానే తొలగింది, పూర్తిగా మాత్రం తొలగిపోలేదు. మేము నీతో ఏకీభవించలేం కృష్ణయ్య. మా ఉద్దేశం ఒక్కటే. ఇప్పటి వరకు జరాసంధుడు ఏ శక్తులను చూసుకుని మనతో యుద్ధానికి వచ్చాడో ఆ శక్తులన్నీ అతని నుంచి దూరం అయిపోయాయి. కాబట్టి అతడు మరలా మనతో యుద్ధానికి రాగల సాహసం ఎప్పటికీ చేయలేడు. తమకు జరాసంధుని గురించి తెలియడం లేదు అగ్రజ. అతడు ఒక అద్భుత జీవి. కరవాలంతో తమరు అతన్ని 2 భాగాలుగా నరికివేసి అతడు చనిపోయాడని భావించి అతన్ని వేరు చేసిన చూస్తూ ఉండగానే మరలా ఆ భాగాలు ఒకటవుతాయి. జరాసంధుడు మరలా పునర్జీవితుడవుతాడు అగ్రజ. పరంధామ, ఇది పూర్తిగా అసంభవం. ఇది అసంభవం కాదు అక్రూరుల వారు, సత్యమే. వాస్తవానికి అతని శరీరం ఒక తాంత్రిక మాయతో అతికించబడింది. అతికించబడిందా? ఎంతో విచిత్రంగా మాట్లాడుతున్నావు కృష్ణయ్య. శరీరం అనేది పూర్తిగా కలిసి ఉండేదే. ఇది ఏమైనా ఒక ఆట వస్తువా 2 భాగాలుగా చేసి అతికించడానికి? కానీ అతని శరీరం మాత్రం అలాగే అతికించబడింది అగ్రజ. వాస్తవానికి ఇదొక విచిత్ర సంఘటన. అతని పితృదేవులైన మహారాజు పృథ్వరథునికి 2 భార్యలు. చిన్నావిడ సంతానవతి, పెద్ద భార్యకు సంతానం కలుగలేదు. కనుక ఆ పతిపత్నులు సంతాన ప్రాప్తి కోసం సాధు పుంగవులకు సేవలు చేస్తూ వచ్చారు. ఒకమారు ఒక పరమసిద్ధ ఋషి వారి సేవలకు ప్రసన్నుడై వారికో ఫలం ఇచ్చాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
ఓం శాంతి శాంతి శాంతి. తీసుకోండి మహారాణి, ఈ ఫలాన్ని ఆరగించండి. పరమేశ్వరుని కృప వలన తమకు పరాక్రమవంతుడైన పుత్రుడు అవశ్యం జన్మిస్తాడు. అక్కయ్య, తమరు అదృష్టవంతులు. భగవదానుగ్రహించి మహర్షులు వచించినట్లే తమకు పరాక్రమవంతుడైన పుత్రుడు జన్మిస్తాడు. మా మనసులో మరొక ఆలోచన కలుగుతోంది. ఏమిటది? ఈ ఫలాన్ని మనం 2 భాగాలుగా చేసి తింటే ఇద్దరికీ పరాక్రమవంతులైన పుత్రులు జన్మిస్తారుగా. లేదక్కయ్య, అదెలా సాధ్యం? మహర్షుల వారు తమకు మాత్రమే పుత్రుడు కలగాలని ఆశీర్వదించారుగా. కాని వారి ఆశీర్వాద బలం ఈ ఫలంలోనే ఉంది కదా. చూడు, మహారాజు దశరథుల వారికి అగ్నిదేవుడిచ్చిన పాయసాన్ని ఆ 3 రాణులు ఆరగించారు కనుక ఆ 3 ఒకేసారి గర్భవతులయ్యారు. అవునంటావా? అవును. ఈ ఫలంలో కూడా అటువంటి ఆశీర్వాద బలమే ఉంటుంది. తీసుకో, మనిద్దరము తిందాం. ఆ మంత్రించబడిన ఫలం ప్రభావం చేత ఆ 2 రాణులు గర్భవతులయ్యారు. ఆ పైన 10వ నెలలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆ మహారాణుల గర్భాన ఉద్భవించిన బాలకులకు సగం సగం శరీరాలే ఉన్నాయి. ఇంకా వివరించాలంటే ఎవరో కరవాలంతో ఒక పసివాణ్ణి 2 భాగాలుగా చీల్చినట్టున్నాయి. తరువాత ఆ శరీరాలను రాజుగారి సమక్షానికి తీసుకువెళ్లారు. వాటిని చూసి మహారాజు దుఃఖితులయ్యారు. మా వద్దకు ఎందుకు తీసుకువచ్చారు? చేసుకోవాలి అర్ధ శరీరాలు తీసుకువెళ్ళి వనంలో విసిరి పారవేయండి. మేమేం చేసుకోవాలి అర్ధ శరీరాలు? మహారాజు గారి ఆజ్ఞానుసారం సేవకులు ఆ అర్ధ శరీరాలను తీసుకువెళ్లి వనంలో వదిలేశారు. రండి. ఆ సమయాన ఆ మార్గాన జరా అనే పేరుగల రాక్షసి వెళ్తోంది. ఆ రాక్షసి దృష్టి ఆ 2 అర్ధ శరీరాల మీద పడింది. ఓ
తదుపరి ఆ జరా రాక్షసి ఆ పసికందుని అతని పితృదేవుడైన మహారాజు పృథ్వరథునికి ఇచ్చివేసింది. ఆ జరా రాక్షసి ఆ 2 శరీర భాగాలను సంధి చేసి ఒకటిగా చేసిన కారణంగా ఆ బాలకునికి మహారాజు జరాసంధుడనే నామకరణం చేశారు. కాబట్టి జరాసంధుని ఒకవేళ మనం 2 భాగాలుగా నరికివేసిన ఆ క్షణంలోనే 2 భాగాలు ఒకటిగా అతుక్కుపోతాయి. జరాసంధుడు మరలా యథారీతి యుద్ధానికి సిద్ధం అవుతాడు. అందుకే చెప్తున్నాం, ఎప్పటి వరకు జరాసంధుడు ఉంటాడో అప్పటి వరకు ఈ మధురకు ఆపదలు తొలగవు. ఎన్నిసార్లు అతడు ఓడిపోతాడో అంతకంతా ప్రమాదం సృష్టించాలని చూస్తూనే ఉంటాడు. మాకిప్పుడు ఒక దృశ్యం గోచరిస్తోంది. ప్రస్తుతం మిత్రునితో కలిసి జరాసంధుడు ఒక యుక్తిని పన్నుతున్నాడు. యుక్తి? పరంధామా, ఏమిటా యుక్తి? ఇప్పుడు అతడు మ్లేచ్ఛ శక్తి సహకారంతో సమరానికి సన్నాహాలు చేస్తున్నాడు. మ్లేచ్ఛ శక్తి? ఎవరతను? కాలయవనుడు. కాలయవనుడా? ఎక్కడివాడు? యవనదేశరాజు కాలయవనుడు. జన్మతః బ్రాహ్మణుడు, కర్మతః మ్లేచ్ఛుడు. పరంధామా, అతని కథ మహా విచిత్రమైనది, అద్భుతమైనది కూడా. మరోసారి చెబుతాం. ఇప్పుడు జరాసంధుడు శల్యుడు కూడా ఆ విషయమే మాట్లాడుకుంటున్నారు. జరాసంధునికి శల్యుడు చెబుతున్నాడు, కాలయవనుని గనక వారి వెంట ఉంచుకుంటే అవశ్యం విజయం వారికే ప్రాప్తిస్తుందని. మహారాజా, మాకు నమ్మకం ఉంది, మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. కాలయవనుడు గనక మనకు సహాయం చేయడానికి సిద్ధపడినట్టయితే మనకిక మధురను జయించడం కష్టతరమేమీ కాదు. మహారాజా శల్య, తమరు అసాధ్య వచనాలు వచించకండి. తమరి సలహాలు విని ఒక్క మారు కాదు 17 మార్లు మేము ఓటమిని చవి చూశాం. ఇన్ని మార్లు మేము పరాజితులమైనా ఇంకా సజీవులుగానే ఉన్నాం. ఆ విషయం తలుచుకుంటేనే మాకు మీ మీద అసహ్యం కలుగుతోంది, అసహ్యం. మేము మరల పరాజయాన్ని సహించలేము మహారాజా శల్య, సహించలేము. ఇక మా లక్ష్యం విజయమో లేకపోతే వీర స్వర్గమో ఏదో ఒక్కటే కావాలి మహారాజా శల్య. మహారాజా శల్య, ఆ విషయాన్ని గ్రహించి మాట్లాడండి. ఒకవేళ మరల మేము పరాజితులమైతే ఈ జరాసంధుడు అక్కడే ఆ యుద్ధ భూమిలోనే ఆత్మాహుతి చేసుకుంటాడు. ఆత్మాహుతి. అటువంటి పరిస్థితులలో తమను ఒంటరి వాణ్ణి చెయ్యం మహారాజా, ఒంటరి వాణ్ణి చెయ్యం. నిజంగా అలాంటి స్థితి ఎదురైతే మేం త్రాగిన మా తల్లి పాల మీద ప్రమాణం చేసి తమకు వాగ్దానం చేస్తున్నాం. తమ ఈ మిత్రుడు శల్యుడు ఆ యుద్ధ భూమిలోనే తమ పాదాల చెంతని తమతో పాటే మరణిస్తాడు. మహారాజా శల్య. అవును మహారాజా, అవును. మా మాటలను విశ్వసించండి. ఏ పరాజయాలు తమ హృదయాన్ని ఇంత కఠినంగా గాయపరిచాయో అంతకన్నా తీవ్రంగా అవి మా హృదయాన్ని గాయపరిచాయి. తమ హృదయంలో రగులుతున్న తీవ్రమైన బాధ లాంటిదే మా హృదయంలోనూ రగులుతూనే ఉంది. అందుకని మేము ఈసారి సరికొత్త యుక్తితోనే వచ్చాం. దాని వలన పరాజయం అన్నదే మనకుండదు. కానీ మహారాజా శల్య, అయితే తమరే ధైర్యంతో ఇలా అంటున్నారు? ఏ కాలయవనుని గూర్చి తమకింతగా చెబుతున్నాను, అతడు అజేయుడు. ఈ విశాల విశ్వంలో ఎవ్వరూ అతనిని సంహరించలేరు. ఏ అస్త్రం
ఏ శస్త్రం వలన అతనికి మరణం వాటిల్లదు. అంతేకాదు, శ్రీకృష్ణుని దివ్య సుదర్శన చక్రం కూడా అతని ముందు నిస్తేజమైపోతుంది. ఆ దివ్య సుదర్శన చక్రం సైతం అతనిని వధించలేదు మహారాజా. మహారాజా శల్య, అది మాకు దుస్వప్నంలా గోచరిస్తున్నది. కేవలం దుస్వప్నం. అవును, అలాగే గోచరిస్తుంది, అలాగే గోచరిస్తుంది. అది దుస్వప్నంగా గోచరిస్తుంది. మహారాజా, అది దుస్వప్నం కాదు, అది స్వప్నం మాత్రం కాదు. అది సత్యం, అది సత్యం, కఠోర సత్యం. ఇతని కథ చాలా విచిత్రమైనది మహారాజా. మరి ఆ విచిత్ర కథ ఏమిటంటే, ఈ కాలయవనుడు నిజానికి మ్లేచ్ఛుడు కాడు, ఒక మహారుషి పుంగవుని సంతానం. అతనిని ఆ ఋషి ఒక మ్లేచ్ఛ దేశపు రాజులకు దత్తపుత్రుని రూపంలో ఇచ్చివేశాడు. కనుక అతను నిజానికి ఋషిపుత్రుడైనప్పటికీ కూడా యవనుడనే కీర్తి గడించాడు. మహారాజా శల్య, ఆ ఋషి ఎవరు? ఋషి శేషిరాయనుడు. శేషిరాయనుడా? శేషిరాయనుడెవరు? త్రిగధ రాజ్య కులగురువు ఈ శేషిరాయనుడు. మహాముని గర్గుల వారి గోత్రీయుడైన కారణంగా గార్గేతమునిగా కీర్తి గడించాడు. ఒకసారి జరిగిన విషయం ఏమిటంటే, మహాముని శేషిరాయనుడు ఏదో సిద్ధిని పొందడానికని ఒక యోగానుష్ఠానం చెయ్యదలిచాడు. దానికోసం 12 వత్సరాల వరకు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం అత్యవసరమైంది. ఇలా ఉండగా అతని బావమరది ఒకసారి నవ్వులాటకు అతనిని నపుంసకుడు నీవని హేళన చేశాడు. నపుంసకుడని ముని ఈ హేళనతో విచలితుడయ్యాడు. నపుంసకుడు నపుంసకుడు అటువంటి విచలిత ఉత్తేజిత స్థితిలో ఆ ముని నిర్ణయించుకున్నాడు, వీరుడైన ఒక పుత్రునికి జన్మనివ్వాలని, అతడి ఈ లోకంలో అజేయుడవ్వాలని. ఎటువంటి వీరుడు అనుకున్నాడంటే, ఈ లోకంలో ఎవరు అతనిని ఎదిరించినా విజయం సాధించలేరని. ముని అటువంటి వరాన్ని పొందడానికి పరమేశ్వరుని గూర్చి తపమాచరించడానికి సంకల్పించాడు. ఎన్నో వత్సరాల వరకు ఆ ముని కఠోర తపస్సును ఆచరించాడు. చివరకు అతని కఠోర తపస్సుకు ప్రసన్నుడై
పరమేశ్వరుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ ముని, నీ తపస్సుకు మేము అతి ప్రసన్నులమైనాం. నీవు ఏం వరం కోరుకుంటావో తక్షణం కోరుకు, ప్రసాదిస్తాం. పరమేశ్వర, తమరు సర్వాంతర్యామి. నా హృదయంలోని బాధ, నా హృదయంలోని ఆకాంక్ష తమకు పూర్తిగా అర్థమై ఉంటుంది. ఆ క్షత్రియ సభలో మీ ఈ భక్తునికి అవమానం జరిగింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. పరమేశ్వర, మీరు నాకు కృపతో పరాక్రమవంతుడైన పుత్రుణ్ణి అనుగ్రహించండి. వాడు అజేయుడు కావాలి. ఈ జగత్తులో వాడిని ఏ శక్తి ఓడించకూడదు. సకల అస్త్ర శస్త్రాలు వాడి ముందు నిస్తేజం కావాలి. బ్రాహ్మణపుత్రుడైనప్పటికీ వాడు వీరత్వంతో వినుతకెక్కాలి. వాడు క్షత్రియులకు సింహస్వప్నం కావాలి. ఇదే స్వామి నా ప్రార్థన. మన్నించి అనుగ్రహించండి. వత్స, మేము నీ అభీష్టాన్ని నెరవేరుస్తున్నాం. ఆ ప్రకారమే ఈ ప్రపంచంలోనే అజేయుడైన సుతుడు నీకు జన్మించునుగాక. ఈ జగతిలో ఏ యోధుడు గాని, ఏ విధమైన అస్త్రశస్త్రాలు గాని వానిని సంహరించజాలవు. సూర్యవంశజుడు గాని, చంద్రవంశజుడు గాని, ఎంతటి క్షత్రియుడు గాని వానిని యుద్ధములో జయించలేడు. నీవీ వరాన్ని కోరుటకు ముఖ్య కారణం నీ హృదయమున భోగ విలాస ఇచ్చ పొంచి ఉండడమే. కనుక దాని పూర్తి ఆనందాన్ని పొందడానికి మా వరదానం వలన నీకు రాజ్యవైభవం ప్రాప్తిస్తుంది. నీ అలంకరణ రూపము ఒక రాజువలే మారునుగాక. తథాస్తు. అనంతరం అతడు ఓ జలపాతం వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో రంభ అనే ఓ అప్సరస స్నానమాచరిస్తూ అతనికి గోచరించింది.
ఎవరు నీవు? నీ వంటి సౌందర్య రాశిని మేమింతవరకు ఎప్పుడూ చూడనే లేదు. భూలోకవాసిని కాను. నా పేరు రంభ. నేను ఓ అప్సరసను. ఆకాశ మార్గాన సంచరిస్తుండగా ఈ నిర్మానుష్య ప్రదేశాన్ని చూసి జలక్రీడలాడాలనే అభిలాష కలిగింది. అందుకే ఈ జలపాతంలో స్నానం చేస్తున్నాను. ఇది మా అదృష్టం. అందుకే నీ మనోమందిరంలో ఈ జలపాతంలో స్నానం చేయాలనే సంకల్పం కలిగింది. అందుకే మాకు ఇంతటి అపురూప సౌందర్య దర్శనం కలిగింది. ఓ మహామానవ, తమరెవరో ఎవరో ప్రత్యేక వ్యక్తులై ఉంటారు. ఎందుకంటే పృథ్వీలోని పురుషులలో ఇటువంటి కాంతి, ఇంతటి తేజస్సు, ఇంతటి సౌందర్యం ఎవరిలోనూ చూడలేదు. అయ్యుండవచ్చు. ఎందుకంటే ఈ సమస్తం, ఈ కాంతి, తేజస్సు, సౌందర్యం, అంతేకాక ఈ శరీరం వాస్తవానికి మావి కావు. మాకు ఇవన్నీ మహేశ్వర ప్రసాదితాలు. శివభగవాన్లు వరంగా ఇచ్చారా? అవశ్యం అంతే అయ్యుంటుంది. అందుకే తమ మోమ నుండి దృష్టిని మరల్చలేకున్నాను. ఇది నా అదృష్టం. శివభగవానులు ఈ వరాన్ని తమకు నా కొరకే ప్రసాదించారు. తమరిని ఇక్కడికి పంపారో తమ సేవ చేసుకునే భాగ్యాన్ని నేను పొందగలుగుతున్నాను. వారిరువురి సంయోగం వలన ఒక బాలుడు జన్మించాడు. అతడే నేడు కాలయవనుడు అనే నామంతో యవన దేశాన్ని పాలిస్తున్నాడు. కానీ ఆ బాలుడు యవన దేశానికి ఎలా చేరుకున్నాడు? ఆ బాలుని ప్రసవించిన పిదప ఆ అప్సరస ఋషికి ఆ బాలునిచ్చివేసి తన స్వర్గలోకానికి తిరిగి చేరుకుంది. ఇక నాకు సెలవిప్పించండి. ఎక్కడికి వెళ్తావు? మా జన్మలోకానికి తిరిగి వెళ్తున్నాను. ఎందుకు? మేము ఈ లోకపు జీవులం కాం. మేము ఇక్కడ శాశ్వతంగా ఉండలేం. అదే మా ఆసక్తత. అయితే ఈ బాలుడు? ఇతడు ఈ లోకపు మానవుడు. నా వెంట స్వర్గలోకానికి రాలేడు. మీ కుమారుని స్వీకరించండి.
కృష్ణ